ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొంది ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం అనేది సహజంగానే పెరుగుతుంది. అయితే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డికి అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరింది. గత కొద్ది రోజుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మీద పెద్దిరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో పదే పదే ఒక విమర్శన అయితే చేస్తున్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రంలోని కొంతమంది కాళ్ళు పట్టుకున్నాడు. సోనియా గాంధీ కాళ్ళు అలాగే చిదంబరం కాళ్ళు పట్టుకుని తాను ముఖ్యమంత్రి అయ్యాడనే విమర్శన అయితే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయడం జరిగింది. సో దీని మీద నిన్న కిరణ్ కుమార్ రెడ్డి అయితే తొలిసారిగా స్పందించడం జరిగింది. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి అంటే ఒక రకంగా కూటమి నుంచి ఆ రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన సోదరుడు పీలేరు నుంచి నిన్న నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆ నామినేషన్ కార్యక్రమానికి అయితే హాజరవడం జరిగింది. ఆ సందర్భంగా విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు గానీ ఆయన సమాధానం చెప్పాడు. సార్, మరి పెద్దిరెడ్డి గారు పదే మీరు ముఖ్యమంత్రి పదవి కోసం కాళ్ళు పట్టుకున్నారంటున్నారు, ఏంటి మీ సమాధానం అంటే ఆయన కూడా ఒక విషయాన్ని అయితే చెప్పాడు. ఆ విషయం కాదు అంటే పెద్దిరెడ్డిని వచ్చి ప్రమాణం చేయాలని ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఏంటి అంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, వాయిల్పాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికైతే రావడం జరిగింది. ఆ సమయంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఆ రోజు డీసీసీ అధ్యక్ష పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడట. ఎప్పుడైతే ఆ అతిథి గృహానికి వచ్చాడో ఆ రోజు నైటు 11 గంటల సమయంలో కాళ్ళు పట్టుకుని వేడుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన నిద్ర లెక్క ముందే తెల్లారి 6 గంటలకు కూడా మళ్ళీ వచ్చాడంట. అదేంటయ్యా పెద్దిరెడ్డి, రాత్రే కదా వచ్చి కాళ్ళు పట్టుకుని వెళ్ళావు, మళ్ళీ వచ్చావు ఏంటంటే, లేదు రాత్రి తాగిన మత్తులో నేను కాళ్ళు పట్టుకున్నాను అనుకుంటావేమో, నేను తాగిన మత్తులో పట్టుకోలేదు, నిజంగానే పట్టుకున్నానని చెప్పి మళ్ళీ పొద్దున్న 6ంటికి వచ్చి కాళ్ళు పట్టుకుని ఆ రోజు డీసీసీ అధ్యక్షుడు అయ్యారు పెద్దిరెడ్డి. అంటే కాళ్ళు పట్టుకోవటం అనేది పెద్దిరెడ్డి నైజం. తాను మరి డీసీసీ అధ్యక్ష పదవి కోసమే కిరణ్ కుమార్ రెడ్డి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నారంటే తరువాత ఈ స్థాయికి ఎదగడానికి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడో పెద్దిరెడ్డి. అంతే కదా, అప్పుడు చిన్న పదవి కోసమే కాళ్ళ మీద పట్టడం అలవాటైన వ్యక్తి ఈరోజు మంత్రి స్థాయిగా ఎదిగావు, నెంబర్ 2 స్థానానికి వచ్చావు అంటే ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే ఈ స్థానానికి వచ్చి ఉంటావు. ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నైజం కూడా ఏంటి, కాళ్ళు పట్టుకోవడమే కదా. ఆ రోజు కేసుల మాఫీ కోసం సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు, ఆ కేసుల నుంచి బయటపడేయమని. ఆ తరువాత ఉన్న కేసులు బయటకు తోడకుండా నరేంద్ర మోదీ వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు. సో అందరి కాళ్ళు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నాడు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టిన సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఎంతకీ బెయిల్ రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి చివరికి తన భార్యను ఢిల్లీ పంపాడు. ఎవరిని తోడిచ్చి, షర్మిల భర్త బ్రదర్ అనిల్ని తోడిచ్చి తన భార్యను ఢిల్లీ పంపి ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు బెయిల్ వచ్చింది. కాదు అని చెప్పేదమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఈ మాట నేను చెప్పరా, స్వయంగా చెల్లెలు షర్మిల చెప్పింది. ఆ రోజు నా భర్తను తీసుకుని నీ భార్య ఢిల్లీ వెళ్ళి కాళ్ళ మీద పడితే కదా నీకు బెయిల్ వచ్చింది, సోనియా గాంధీ కాళ్ళ మీద పడితేనే కదా నీకు బెయిల్ వచ్చిందని చెప్పి అడిగింది కదా షర్మిల. మరి దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడా? డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆ కాళ్ళు పట్టుకున్న చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. వీళ్ళ చరిత్రలో మర్చిపోయి ఈరోజు అధికారంలో ఉండుండొచ్చు, ఈరోజు పెద్ద పొజిషన్లో ఉండుండొచ్చు, బట్ ఎల్లకాలం ఆ పొజిషన్లో అయితే ఉండరు కదా. కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక మాకు తిరుగులేదు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ఏం మాట్లాడినా చెల్లుద్ది అన్నట్టుగా మాట్లాడితే ఒకప్పుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసిన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కింద పనిచేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ లాంటి గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆయన సమర్థత చూసి ఇచ్చారు. ఆ రోజు అంతమంది ఉంటే కేవలం కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి? కాళ్ళు పట్టుకుంటేనే పదవి ఇచ్చారన్న వాడివి నువ్వే వెళ్ళి ముందు కాళ్ళు పట్టుకోపోయావా కిరణ్ కుమార్ రెడ్డి కంటే? ఆ రోజు నీకే వచ్చినావు, నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావు కదా, మరి నీకే వచ్చినావు ముఖ్యమంత్రి పదవి. కాబట్టి పెద్దిరెడ్డికి అయితే నోటికి తాళం పడే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది. సో ఇక్కడ చూడండి, నా కాళ్ళు పట్టుకుని డీసీసీ అధ్యక్షుడయ్యావు, మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ సంచలన వ్యాఖ్యలు, అధికార మదంతో ఉన్నారని ఆగ్రహం. నువ్వు డీసీసీ అధ్యక్షుడయ్యేందుకు 2 సార్లు నా కాళ్ళు పట్టుకున్నావు, మర్చిపోయావా? నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావని నేను కాణిపాకంలో కానీ ఆ తరిగొండలో కానీ ప్రమాణం చేయడానికి నేను సిద్ధం.
పట్టుకోలేదని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని మంత్రి పెద్దిరెడ్డికి అయితే సవాల్ విసరడం జరిగింది. ప్రస్తుతానికి బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎన్నికల్లో పాల్గొంటున్నాడు. తన ఎన్నికల ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నాడు. నిన్న అన్నమయ్య జిల్లా పీలేరులో ఎవరైతే నల్లారి కిషోర్ తన సోదరుడు ఉన్నాడో ఆయన నామినేషన్ సందర్భంగా వచ్చిన సమయంలో కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు గాను నిన్న కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన సమాధానం ఏంటంటే, నా కాళ్ళు 2 సార్లు పట్టుకుని, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా కాళ్ళు 2 సార్లు పట్టుకుని డీసీసీ అధ్యక్షుడైనటువంటి చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాస్తవానికి సంస్కారవంతమైన ఆ వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి విషయాలను బయట పెట్టరు. కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇన్ని రోజుల తర్వాత నేను అంటే, పెద్దిరెడ్డి నా మీద పదే పదే ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి పెద్దిరెడ్డి నైజం ఏంటి, పెద్దిరెడ్డి బ్రతికేంటి అనేది కూడా ప్రజలకు తెలియాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఆయన బ్రతుకునైతే బయట పెట్టానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం నేను మాజీ మంత్రి చిదంబరం కాళ్ళు పట్టుకున్నానని పెద్దిరెడ్డి పదే విమర్శలు చేస్తున్నారు. పదవుల కోసం ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే మనస్తత్వం నాది కాదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నా. ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీసీ ఎన్నికలు జరుగుతున్న సమయం అది. ఆ సందర్భంలో అప్పటి వాయిల్పాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నేను ఓ రోజు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేశా. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో అక్కడికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డీసీసీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి నా కాళ్ళు పట్టుకున్నాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా అతిథి గృహానికి మళ్ళీ వచ్చాడు. రాత్రి మద్యం మత్తులో కాళ్ళు పట్టుకున్నానని అనుకుంటావేమో కిరణ్, అందుకని మళ్ళీ వచ్చా, నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు మద్దతు ఇవ్వు అంటూ పెద్దిరెడ్డి మరోసారి కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతకాలం ఇలాంటి విషయాలు బయట చెప్పడం మంచిది కాదని నేను ఓపిక పట్టాను. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్కారాన్ని మరిచి ఈరోజు విమర్శలు చేస్తున్నాడు కాబట్టి నేను పెద్దిరెడ్డి బ్రతుకునైతే బయట పెట్టానని చెప్పడం జరిగింది. సో ఆ రోజు డీసీసీ ఎన్నికల్లో కేవలం అధ్యక్ష పదవి కోసం కాళ్ళు పట్టుకున్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరో కాళ్ళు పట్టుకున్నానని చెప్పి ఈయన్ని విమర్శించడం. ఇప్పుడు చెప్పండి, ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టింది ఎవరు? పెద్దిరెడ్డి తాకట్టు పెట్టాడా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి తాకట్టు పెట్టాడా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న పరిస్థితుల్లో ఈయన సమర్థత చూసి, అప్పటికే స్పీకర్గా ఉన్నాడు, ఈయన సమర్థత చూసి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. కానీ పెద్దిరెడ్డి మరి డీసీసీ అధ్యక్షుడు ఎలా అయ్యాడు? ఆ డీసీసీ అధ్యక్షుడి తర్వాత ఎన్ని కీలక పదవులు అనుభవించాడు? మరి అంటే ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఉంటాడు? ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఎన్నిసార్లు పట్టుకుని ఉండాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? అంతే కదా, కాళ్ళు పట్టుకోవడం అనేది మీ నైజం. అవసరం కోసం అతిథే చుట్టూ అందకపోతే కాళ్ళు, అది సహజంగానే మీ నైజం. అందులో భాగంగానే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకుని ఆయన బిచ్చం వేస్తే నువ్వు డీసీసీ అధ్యక్షుడు అయ్యో, అక్కడి నుంచి నీ రాజకీయ జీవితం ప్రారంభమైందనుకో, అది వేరే విషయం. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ ఆయన వర్గానికి కానీ నోటికి తాళం పడినట్లయింది. మరి పదే కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు సవాల్ను స్వీకరించగలడా? ఆయనైతే చెప్తున్నాడు, ఎందుకంటే ఇది ఎవరో చూసింది కాదు, మూడో కంటికి తెలియదు, ఇద్దరు మనుషుల మధ్య జరిగిన వ్యవహారం, ఎవరో ఒకరు చెప్పేదైతే ఖచ్చితంగా నిజం. ఈయనేమంటాడు, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రమాణం చేస్తా, నువ్వు నేను కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకోలేదు అని నువ్వు ప్రమాణం చేస్తావా అని చెప్పి సవాల్ ఇసిరాడు. నిజంగా నువ్వు ఆ రోజు ఎవరి కాళ్ళు నేను పట్టుకోలేదు, నాకు కూడా ప్రతిభే చూసి నాకు ఇచ్చారు అనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేసి నువ్వు వెళ్ళి ఏదో గుళ్ళో ప్రమాణం చేయాలి, నీ బిడ్డల మీదో, నీ భార్య మీదో, లేకపోతే ఇంకొకరి మీదో నువ్వు ప్రమాణం చేయాలి. అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రమాణం చేస్తాడు. రాజకీయాల్లో విలువలు మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు. ఎవరో కాళ్ళు పట్టుకుని ముఖ్యమంత్రి పదవి తెచ్చాడు. ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పేది అదే, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కొంతమంది ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే, ఏపీలో కొంతమంది కూడా అదే మాటలు అన్నారు. మీరు ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు డైరెక్ట్గా మీరే వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని మీరే ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోవచ్చు కదా, కాళ్ళు పట్టుకుంటేనే పదవి ఇస్తారు అంటే. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా చేశాడు, తన దమ్మేంటో నిరూపించుకున్నాడు, పార్టీని గెలిపించాడు, గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. సో సమర్థతకు దక్కిన గుర్తింపు అది. అంతేగాని నువ్వు కాళ్ళు పట్టుకున్నావు, మీరు చూసాడు, అవడం చూసాడా ఇప్పుడు పెద్దిరెడ్డి కాళ్ళు పట్టుకోవడం కూడా ఎవరు చూడాల. అందుకని ఆయన ఏమంటాడు, సవాల్ చేశాడు, ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయమని.
సో ఇది రాజకీయాల్లో విలువలు మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి పెద్దిరెడ్డికి అయితే ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఆ గట్టి స్ట్రోకే ఇచ్చారు. వాస్తవానికి ఒకప్పుడు వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి ఆయన కింద కూడా పనిచేశాడు. సో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమేననుకోండి. కాకపోతే పదే పదే చేస్తున్నటువంటి విమర్శలకైతే చెక్ పెట్టినట్టుగా అయింది. మరి ఇప్పుడు పెద్దిరెడ్డే సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఆ రోజు డీసీసీ అధ్యక్ష పదవి కోసం కాళ్ళు పట్టుకున్నావా లేదనేది పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలి. మరి పెద్దిరెడ్డి దీని మీద స్పందిస్తాడా లేదా దీన్ని వదిలేసి మళ్ళీ తన విమర్శలను యథావిధిగా కొనసాగిస్తాడా అనేది వేచి చూద్దాం.